బీసీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుందని, బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం అయ్యే విధంగా బీసీ జేఏసీ సమావేశం నేడు చినశంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, బీసీ సమాజం హక్కుల కోసం, సామాజిక న్యాయం సాధన కోసం చేస్తున్న ఈ బంద్కు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, బీసీలకు 42% రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమం ఏ రకంగా అయితే ఉవ్వెత్తున లేసిందో, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అదే విధంగా ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కులగణన జరిపి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై అన్ని పోరాటాలకు అన్ని కుల సంఘాలు అండగా ఉండాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఈ బంద్కు వర్తక, వాణిజ్య, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల బీసీ నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు విధిగా హాజరై నేటి బీసీ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతరాజు రమణ, సాన సత్యనారాయణ, పట్లూరి రాజు, పూలపల్లి యాదగిరి యాదవ్, శివకుమార్, చంద్రయ్య, షీది రాములు, కంజర్ల చంద్రశేఖర్, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్, స్వామి, శ్రీనివాస్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఓడ్చుకోవడం కాదు, శాంతియుతంగా ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాలనే ఉద్దేశం ఆ స్టేజ్కి వచ్చింది. కుల సంఘాలు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి రాష్ట్ర స్థాయి కాదు, మొత్తం దేశ స్థాయి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు రాష్ట్రం ఏదైతే ఇచ్చిందో పిలుపు, బీసీ జేఏసీ పిలిపించిందో దాన్ని ఖచ్చితంగా మనం మండల లెవెల్లో విజయవంతం చేసి మరి జిల్లాలోనే మనం సెకండ్ మండలంలో కూడా ఆదర్శంగా ఉండేటట్టుగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి రేపు కార్యక్రమం ఏదైతుందో వర్తక వ్యాపారులందరూ కూడా హోటళ్ళు, మరి పెట్రోల్ పంపులు, ఒకటి కేవలం వైద్యము, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ ఒకటి మెడికల్ షాప్ తప్ప మిగతా అన్ని దుకాణాలు కూడా బంద్ చేయాలని చెప్పి మనం అందరం కలిసి చెప్పడం, వాళ్ళు కూడా మనకు సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా ప్రాధాన్యపడుతూ ఉన్నాం, మాకు అందరికీ సహకరించాలి, ఏదైతే గుర్తిస్తున్నామో దాన్ని సహకరించాలని చెప్పి ఈ విధంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇది కేవలం ఇప్పుడు బంద్తోనే స్టార్ట్ అయింది, కానీ ఇక ముందు జరిగేటువంటి కార్యాచరణ కూడా అందరం ఇప్పుడు ఏదైతే ఉన్నామో అదేవిధంగా పట్టుదలతో కష్ట నష్టాల కోసం అన్ని విధాలు కూడా పోరాట స్ఫూర్తి మరి మనం ప్రదర్శించి సాధించుకుంటే అయినటువంటి ఇచ్చే పని కాదు. ఇప్పుడు మిత్రులు రాజు చెప్పినట్టుగా నేను ఇప్పుడైతే చట్టసభలలో ఎక్కడైతే కోర్టులో మనం భర్తీ చేయడం జరిగిందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా 9th షెడ్యూల్లో చేర్చడము, లేకపోతే ఒకటి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇవ్వడమే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి అది సాధించేంత వరకు మరి ఇప్పుడు పార్టీలు కాకుండా కానీ అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద మనకి ఖచ్చితంగా ఒత్తిడి చేసి వాళ్ళని ఖచ్చితంగా మనము 9th షెడ్యూల్లో చేర్చడానికి అన్ని విధాల ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేర్చడానికి మనం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిగా ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో మనం మద్దతు ఇచ్చి అన్ని విధాల కష్ట నష్టాల గురించి ఇప్పుడు మిత్రులు రాజు చెప్పినట్టుగా ఆర్థిక వనరులు కూడా అవసరం అనుకుంటే మన జాతి గురించి చేస్తున్నాం కాబట్టి అందరం త్యాగం చేసి ఖచ్చితంగా ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకొని ఢిల్లీ దాకా పోవడానికి కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. అంత సహకారం ఖచ్చితంగా చేస్తానని చెప్తుంది. అంత ఈజీగా అయ్యే పని కాదు. వాస్తవానికి అగ్రవర్ణాల వాళ్ళు మన మెజార్టీ మనకి ఎంతైతే ఓటు ఉందో అంత సీట్లు కావాలని చెప్పి మన స్లోగన్. అయినా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి, ఎట్టి పరిస్థితులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా రెడ్డి జాగృతి సభ్యుడు ఏదైతే మాధవరెడ్డి గారు ఉన్నారో ఆయన ఇంకొకటి ఏం మాట్లాడుతుందంటే మళ్ళీ మనల్ని మనకే కొట్లాడుతూ వెళ్ళాలి. ఆయన మన మాట్లాడుతూ ఏమంటుంది, బీసీలలో కూడా వర్గీకరణ చేయాలి అని చిన్నశంకరంపేట మండల మరి 31 పంచాయతీల రేపు జరగబోయే బీసీ బంద్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మరి సుప్రీంకోర్టులో మరి పిటిషన్ కొట్టివేత జరిగింది. కాబట్టి మరి అదేవిధంగా 42% మరి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి మండలంలో గల అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఇటు కార్యక్రమానికి పొద్దున వచ్చి మరి బంద్లో అందరూ పాల్గొనాలని మండల పక్షాన వచ్చిన ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులకు, రాజకీయ అన్ని పార్టీల నాయకులకు పేరు పేరున అందరికి తెలియజేస్తూ మీకు వచ్చి అందరు సమావేశమైన మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంటే చాలా సంవత్సరాల తర్వాత బీసీ ఉద్యమం అనేది ముందుగానే స్టార్ట్ అయ్యి ఒక
తారాస్థాయికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే స్టార్ట్ అయిందో ఇది కూడా మెల్లమెల్లగా రాసుకొని పైకి వస్తుంది. ఈ వస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మనకున్నటువంటి బీసీ సంఘాలకు కానీ బీసీ కులాలకు ఉన్నటువంటి ఏ అవకాశాన్ని కూడా మనం ఇది చేజార్చుకోకుండా శాంతియుతంగా ఇది రాజ్యాంగపరంగా మనకు కావాల్సిన అంటే జనరల్గా ఎస్సీ ఎస్టీ ఉన్నారు వాళ్ళు కూడా కొన్నేమో ఇది సెన్సెస్ ప్రకారం సెన్సెస్ ప్రకారం అనే తెలుసు. మనం కూడా ఎందుకు సెన్సెస్ మనకు కూడా ఎందుకు చేయొద్దు అనే దాని కూడా ఖచ్చితంగా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా విమర్శించడానికి కాకుండా ఇంకా మనం కూడా ఒక బంధు నిరూపిస్తూ కూడా పైన ఉన్నటువంటి అంటే మనం తెలియాల్సిన అవసరం ఏముందంటే ఖచ్చితంగా అంటే ఈ 9th షెడ్యూల్ ఇవి ఎంత పోరాటం చేసినా సిస్టమ్ ఏముంది 9th షెడ్యూల్లో చేర్చేదాకా కాదనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తూ ఇది సుప్రీంకోర్టును గౌరవిస్తూ హైకోర్టును గౌరవిస్తూ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇది అది అంటే ఇది విమర్శించడం కాదు, పార్టీలను విమర్శించడం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జనగణన ఏదైతే స్టార్ట్ చేస్తుందో మన దేశంలో స్టార్ట్ చేస్తుంది కనీసం ఆ జనగణన అనేది ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నటువంటి స్టేట్లలో కొంచెం ముందు చేసి జనగణనతో పాటు కులగణన కూడా చేర్చి ఆడ నుంచి కనీసం ఒక్కొక్క ఏదైతే లోకల్ బాడీ స్టేట్ల కన్నా ఈ మినహాయింపు ఇది 9th షెడ్యూల్ చేర్చడానికి మినహాయింపు ఇచ్చే విధంగా కొంచెం అన్ని పార్టీలు సమిష్టిగా ప్రయత్నం చేసి రాజ్యాంగపరంగా మన హక్కును ఎందుకంటే బరాబరి పాపులేషన్ ఏముందో ఆ పాపులేషన్ ప్రకారం మన హక్కులను సాధించడానికి ప్రతి ఒక్కరం కూడా ఈ స్టేజ్ వరకు లేకుంటే స్పీచ్ ఇచ్చే వరకు ప్రెస్ మీట్ వరకు కాకుండా దీనికి ఒక సరే రేపైతే సమిష్టిగా ఒక ఖచ్చితంగా బంద్ ప్రకటిద్దాం. టీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి సహకారం ఉంటుంది. అదేవిధంగా తర్వాత కూడా ఒక కార్యాచరణ చేసుకొని ఒక జేఏసీ మంచిగా ఏర్పాటు చేసుకొని ఒక ఇద్దరిని దానికి బాధ్యత వహించి ఎందుకంటే అందరినీ ఏమంటారు అందరూ ఆయన వస్తానంత కొత్తల కథ కాకుండా ఒకరిద్దరు ముగ్గురు బాధ్యతలు పెట్టి ఖచ్చితంగా వాళ్ళని కోఆర్డినేషన్ చేయడానికి వాళ్ళ పెద్దలు కానీ పెద్దలందరూ ఉంటారు ఇది మనకు ఇది గైడ్ చేయడానికి. తర్వాత సరే ఇది ఇంతకే కాదు రకరకాల రేపు జరిగిపోయి అంటే దానికి కొంత ఖర్చుల పరిస్థితి కూడా ఉంటుంది. అది కూడా ఇట్లా చేసుకుందాం ఏం కదా అనేది మన దగ్గర ఉన్న బీసీ పెద్ద మనుషులు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేటప్పుడు కూడా అందరినీ కొంచెం క్రోడీకరించుకొని ఇదాన్ని ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నడిచిందో ఆ ప్రకారంగా బీసీ ఉద్యమం కూడా తీసుకొని మన హక్కులను సాధించే అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని